మీరు బాపట్లలో బయట టీ తాగుతున్నారా? రోడ్లపైకి వచ్చాక టీ స్టాల్ చూసి మీకు మనసు ఆగడం లేదా? అదే పనిగా టీ తాగే తేనేటి ప్రియులకు ఇది హెచ్చరిక. బాపట్లలో ఫుడ్ సేఫ్టీ అధికారులు పెద్ద మొత్తంలో కల్తీ టీ పొడిని పట్టుకున్నారు. టీ స్టాల్స్ లో నాసిరకం టీ పొడి వాడుతున్నారనే సమాచారంతో జిల్లా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ప్రణీత్ ఆధ్వర్యంలో ఆకస్మిక తనిఖీలు చేశారు. కొన్ని టీ స్టాల్స్ లో కల్తీ టీ పొడి వాడుతున్నట్లు గుర్తించారు. ఇలాంటి చోట్ల టీ తాగడం వల్ల ఆరోగ్యం దెబ్బతినడం ఖాయం. అనుమానం వచ్చిన మరికొన్ని టీ దుకాణాల్లో నమూనాల్ని పరీక్ష కోసం ల్యాబ్స్ కి పంపారు. ఆహారం విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు అధికారులు. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ, బాపట్లలో పెద్ద మొత్తంలో టీ దుకాణాల్లో కల్తీ టీ పొడిని పట్టుకున్నట్లుగా తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి? సింధు, మహాకవి శ్రీశ్రీ ఏదైతే కాదేది కవితకి అనర్హం అని అన్నాడో అదేవిధంగా కూడా కాదేది కల్తీకి అనర్హం అన్నట్లుగా కూడా తయారైంది. కొంతమంది అక్రమార్కులు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మాత్రం ప్రధానంగా కూడా ఏదైతే ఫుడ్కి సంబంధించినటువంటి ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో బట్టర్ నుంచి మనం తీసుకుంటే మాత్రం బన్ను వరకు కూడా అన్ని కల్తీలతోనే ప్రజెంట్ అయితే మార్కెట్లో లభిస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనపడుతూ ఉన్నాయి. అలాగే ఇక హైదరాబాదు, గుంటూరు మహానగరాలకే పరిమితమైనటువంటి టీ పొడి కల్తీ ఏదైతే ఉందో ఆ కల్తీ ఇప్పుడు బాపట్ల కూడా చేరినటువంటి పరిస్థితి అయితే కనపడింది. ప్రధానంగా ఎవరైనా సరే ఆడమొగ అనే తేడా లేకుండా, జెండర్తో సంబంధం లేకుండా కూడా టీ అంటే ప్రతి వాళ్ళు కూడా ఆస్వాదిస్తారు, ఆహ్వానిస్తారు. అలాగే టీని తాగి సేద తీరేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. కాబట్టి టీ స్టాల్స్కి ఎక్కడైనా కూడా విపరీతమైనటువంటి డిమాండ్ ఉంటుంది. ఎవరికి కొంచెం ఫ్రెండ్స్ కలిసినా, నలుగురు ఫ్రెండ్స్ కలిసినా కూడా మాట్లాడుకోవడానికి టీ స్టాల్స్కి పెడుతూ ఉంటారు. వెళ్ళినటువంటి సందర్భంలో అక్కడ ఛాయ్ తాగుతూ వాళ్ళైతే మాత్రం ఆస్వాదిస్తూ ఒకరికొకరు మాట్లాడుకునేటువంటి పరిస్థితులు అయితే ఉంటాయి. కానీ బాపట్లకు సంబంధించి అక్కడ టీ స్టాల్స్ అనేకం ఉన్నాయి. టీ స్టాల్కి సంబంధించిన చోట మాత్రం పెద్ద మొత్తంలో కల్తీకి సంబంధించినటువంటి టీ పౌడర్ని అయితే మాత్రం అక్కడ ఉన్నటువంటి ఫుడ్ సేఫ్టీ అధికారులు సీజ్ చేసినటం అనేది జరిగింది. ప్రధానంగా టీ స్టాల్కి సంబంధించి ఈ టీ పొడి అనేది చాలా అది ఎంత క్వాలిటీగా ఉంటే అంత బెటర్గా ఉంటుంది. ఆ క్వాలిటీ రావడానికి ఏంటంటే ఇప్పుడు బెటర్ టీ పొడి కనుక తీసుకోవాలంటే మాత్రం అది కాస్ట్గా ఉంటున్నటువంటి పరిస్థితుల్లో ప్రజెంట్ అయితే మాత్రం నకిలీ టీ పొడినే పెద్ద మొత్తంలో కూడా వాడుతూ ఉన్నారు. దీనికి సంబంధించి రంపపు పొట్టుని అదేవిధంగా కూడా కొన్ని కెమికల్స్ని యాడ్ చేస్తారు. అలాగే ఫ్లేవర్ రావడానికి, టీ ఫ్లేవర్ రావడానికి మరొక కెమికల్స్ని యాడ్ చేసేటువంటి పరిస్థితి, ఆ ఫ్లేవర్స్ వస్తాయి. తర్వాత ఆ టీ చూడటానికి కూడా చాలా బాగుంటుంది. మామూలు టీ కన్నా కూడా ఆ ఫ్లేవర్ అయితే మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా కూడా ఉన్నటువంటి పరిస్థితులు అయితే ఉంటాయి. ఇలా ఉన్నటువంటి పరిస్థితుల్లో కొంతమంది అయితే మాత్రం ఆ టీ తాగిన తర్వాత కొంత ఇబ్బంది పడుతున్నట్లుగా కూడా భావించి ఆ టీ స్టాల్లో సంబంధించి టీలో కొంత ఈ కల్తీ జరిగినట్లు కూడా అనుకున్న తర్వాత అక్కడ ఉన్నటువంటి ఫుడ్ సేఫ్టీ అధికారులకైతే వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దీంతోనే ఫుడ్ సేఫ్టీ అధికారులు ప్రణీత్ అయితే మాత్రం ఈరోజు బాపట్ల ఉన్నటువంటి ఏదైతే టీ స్టాల్స్ ఉన్నాయో ఆ టీ స్టాల్ దగ్గరికి రావడం జరిగింది. టీ స్టాల్ దగ్గరికి వచ్చి అక్కడ ముఖ్యంగా కూడా దమ్చాయ్ అనేది ఫేమస్. ఆ దమ్చాయ్కి సంబంధించి దాంట్లో ఏవేంటికి స్పెషల్గా కూడా యాడ్ చేస్తారు అనే దాని మీద కూడా అక్కడ ఆయన అయితే మాత్రం అక్కడ అడిగి తెలుసుకోవడం అనేది జరిగింది. దాంట్లో కూడా పెద్ద మొత్తంలో కల్తీకి టీ పౌడర్ వాడినట్టుగా కూడా గుర్తించడం జరిగింది. దీంతో ఒక్కసారిగా కూడా షాక్ అయినటువంటి పరిస్థితి. ఎందుకంటే టీ ప్రియులకి ఈ తేనేటి ఛాయ్ అనేటువంటి ఒక వర్డ్ ఉంటుంది. ఆ వర్డ్ ఉంటేనే ఎప్పుడెప్పుడు టీ తాగుదాం అని అనిపిస్తున్నటువంటి పరిస్థితులు ఉంటాయి. టీ కూడా ఎక్కువగా ఆస్వాదిస్తూ ఉంటారు. ప్రతి ఒక్కళ్ళు కూడా రోజుకి 3 నుంచి 5 సార్లు కూడా టీ తాగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నటువంటి నేపథ్యంలో తాము తాగుతున్న టీ ఏదైతే కల్తీ టీ అని తెలుసుకున్నారో ఒక్కసారిగా కూడా ఆందోళనకు గురైనట్టు కూడా తెలుస్తుంది. ఇక ఫుడ్ సేఫ్టీ అధికారులు అయితే మాత్రం బాపట్ల ఉన్నటువంటి ఏదైతే ఈ టీ స్టాల్లో ఉన్నాయో ఆ టీ స్టాల్లో చాలా వాటి మీద రైడ్ చేయడం, అక్కడ ఉన్నటువంటి టీ పొడి ఏదైతే ఉందో ఆ టీ పొడిని వాళ్ళు ప్రజెంట్ అయితే మాత్రం ల్యాబ్ టెస్టింగ్కి హైదరాబాద్ పంపించడం జరిగింది. ఆ ల్యాబ్ టెస్టింగ్ నుంచి వచ్చిన తర్వాత మాత్రం వాటికి సంబంధించి వాళ్ళ మీద చర్య తీసుకుంటామని చెప్తూ ఉన్నారు. ప్రధానంగా కూడా టీ పౌడర్ని కనుక చెక్ చేయాలంటే మాత్రం మామూలుగా వాటర్లో కనుక డైల్యూట్ చేసినట్టయితే మాత్రం కలర్లో డిఫరెన్స్ వస్తుంది. మామూలు టీ పౌడర్ అయితే మాత్రం కలర్ వెంటనే డిఫరెన్స్ రాదు. కానీ ఏదైతే కల్తీ టీ పౌడర్ ఉంటుందో అది అయితే మాత్రం వెంటనే కూడా కనపడుతూ ఉంటుంది. వాటన్నిటిని కూడా అబ్జర్వ్ చేసేటువంటి పరిస్థితి అయితే సామాన్యులకు ఉండదు. ఫుడ్ సేఫ్టీ అధికారులు అలా ఫస్ట్ ప్రాథమికంగా వాళ్ళు దాన్ని డైల్యూట్ చేసిన తర్వాత అక్కడ వచ్చినటువంటి కలర్స్లో వచ్చినటువంటి తేడా ఆధారంగా దాంట్లో కల్తీ జరిగినట్లుగా భావించారు. ఆ టీ పౌడర్ ఏదైతే ఉంటుందో ఆ టీ పౌడర్ మొత్తాన్ని కూడా సీజ్ చేసి దాన్ని అయితే ప్రజెంట్ హైదరాబాద్లో ఉన్నటువంటి ల్యాబ్కి అయితే పంపించడం జరుగుతుంది. ఇదే విధంగా రాష్ట్రంలో మాత్రం అనేక చోట్ల ఈ కల్తీలు అనేవి మాత్రం ప్రాణాంతంగా తయారని చెప్పుకోవాలి. ఈ కల్తీ
వాటిని కనుక తీసుకున్నట్లయితే మాత్రం లివర్కి సంబంధించి కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నటువంటి నేపథ్యంలో ప్రతి ఒక్కళ్ళు కూడా తాము తీసుకునేటువంటి ఆహారం ఏదైతే ఉంటుందో ఈ టీలు కానివ్వండి ఏదైనా కానివ్వండి మనం తీసుకునే స్నాక్స్ దగ్గర నుంచి అన్నిటిని కూడా చెక్ చేసుకోవాలి. క్వాలిటీని చెక్ చేసుకున్న తర్వాత క్వాంటిటీని కాదు క్వాలిటీని చెక్ చేసుకున్న తర్వాతే వాటిని తీసుకోవాలని చెప్పి డాక్టర్లు కూడా చెబుతున్నటువంటి పరిస్థితులు అయితే కనపడుతూ ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ కూడా కల్తీ జరుగుతున్నటువంటి పరిస్థితులు అయితే ఖచ్చితంగా కనపడుతున్నటువంటి ఈ ప్రస్తుత తరుణంలో మాత్రం కంపల్సరీగా కూడా మనం తీసుకునే ఆహారం కరెక్ట్గా ఉన్నదా లేదా, ఆ షాప్స్లో కరెక్ట్గా వాళ్ళు వాటిని మానిటరింగ్ చేస్తున్నారా లేదా అనే దాని మీద ప్రత్యేక దృష్టి పెట్టుకోవాలి. దృష్టి పెట్టకపోయినట్టయితే మాత్రం తీవ్ర అనారోగ్య సమస్యలకి దరిచేరేటువంటి పరిస్థితి అయితే